హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26 సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. నేనైతే అదే రోజు అయితే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. మరి మీకు ఎప్పుడు వస్తుందో ఓకేనా. ఈ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది, ఎందుకంటే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. దాదాపు మన ఇండియాలో లాంచ్ అయిన ఫోన్సే వస్తున్నాయి అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఎడ్జ్ OLED డిస్ప్లే ఉంటుంది. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసి 12 బిట్ ప్యానల్తో వస్తుంది అనమాట. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1920Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ ఉంటుంది. ఇది వచ్చేసి LPDDR4X ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్కు సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB ఉంటుంది. ఇది వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 512GB ఉంటుంది. ఇది వచ్చేసి UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 6200 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. P2 ఫాస్ట్ ఛార్జింగ్ మేనేజ్మెంట్ చిప్ సెట్ని అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉంటుంది, ఓకేనా. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సోనీ IMX355 సెన్సార్ని యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేశారు. 2.5X ఆప్టికల్ జూమ్ కూడా చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14తో వస్తుంది. హైపర్ OS మీద వస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. USB Type-C తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే IP66 అలాగే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇది చూసుకున్నట్టయితే 8.66mm తిన్ ఉంటుంది. సరే, అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఏమైనా మిస్ అయినా కూడా మీకు కూడా అర్థమైపోతాయి అనమాట, ఓకేనా. నేనైతే మెయిన్గా అయితే చెప్పినాను అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము 12GB 256GB మోడల్ ప్రైస్ ఉంటుందిగా, ఇది చూసుకున్నట్లయితే 22,600 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ఉంటుందిగా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 25,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ ఉంటుందిగా 27,400 రూపాయలు అయితే అలా పెట్టారు. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.